హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం నిఫ్టీ అనేది రేపు అంటే మంగళవారం గ్యాప్ అప్ అవుతుందా లేదా గ్యాప్ డౌన్ అవుతుందా ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను. దయచేసి ఎండింగ్ వరకు చూడండి అండ్ కీ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ రేపటికి డిస్కస్ చేద్దాం. నిఫ్టీ విషయానికి వస్తే ఈరోజు ఫ్లాట్గా ఓపెన్ అయింది. నిన్న మనం మాట్లాడుకున్న సపోర్ట్ లెవెల్స్ అయిన 25,930 25,930 దగ్గర బ్రేక్ అయ్యి మార్కెట్ ఈ 25,850 దగ్గర అగైన్ అప్వర్డ్గా మూమెంట్ వచ్చింది. అగైన్ మన రెసిస్టెన్స్ 25,930 టచ్ అయ్యి అగైన్ బ్యాక్ వచ్చి రీటెస్ట్ అయ్యి అగైన్ ఈ మెయిన్ రెసిస్టెన్స్ అయిన 25,930 లెవెల్ని బ్రేక్ చేసింది. మార్కెట్ ఎండింగ్ టైంలో బ్రేక్ చేసింది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అంటే 3 గంటలకి ఈరోజు మార్కెట్ అనేది బిగ్ వాల్యూమ్స్తో 2 క్యాండిల్స్ హాఫ్ అన్ అవర్లో ఈ 25,930 లెవెల్ని బ్రేక్ చేసి క్లోజ్ అయింది. సో మనం రేపు నిఫ్టీకి కీ రెసిస్టెన్స్ లెవెల్ అనేది 25,930 అవుతుంది. ఒకవేళ మార్కెట్ అనేది ఈ 25,930 కంటే పైన ఓపెన్ అయితే మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అదే మార్కెట్ అనేది మేబీ గ్యాప్ డౌన్ అయితే ఈ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేసి క్యాండిల్ కానీ 15 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ క్యాండిల్ కానీ రెసిస్టెన్స్ లెవెల్ కింద కానీ క్లోజ్ అయితే మనం మార్కెట్ అనేది ఫర్దర్ ఈ 25,850 దగ్గర వరకు మనం మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ రేపటికి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చేసి ఈ 26,080 25,930 అనేవి కీ R1 అండ్ R2 రెసిస్టెన్స్ లెవెల్స్. అదే కీ సపోర్ట్ లెవెల్స్ ఏంటంటే రేపటికి 25,850. ఫర్దర్ ఈ 25,850 కంటే కింద మార్కెట్ అనేది కిందకి కానీ వస్తే మనం ఫర్దర్ ఈ 25,750 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేబీ మార్కెట్ అనేది రేపు మోస్ట్లీ గ్యాప్ అప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్ అన్నీ బాగా మంచి పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి ఈ డే ఎండ్కి. సో మనం ఈ నిఫ్టీ అనేది రేపు గ్యాప్ అప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అనేది కూడా ఫ్లాట్గా ఓపెన్ అయింది. అండ్ మనం నిన్న మాట్లాడుకున్న ఈ 58,170 పాయింట్ దగ్గర ఈ మార్కెట్ అనేది రివర్సల్ తీసుకొని అగైన్ ఈ 57,800 దగ్గర సపోర్ట్ తీసుకుంది. అండ్ ఆఫ్టర్నూన్ 12 తర్వాత మార్కెట్లో పాజిటివ్ మూమెంట్ వచ్చి లాస్ట్ హాఫ్ అన్ అవర్ అనేది ఈ 58,170 అనే రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర మార్కెట్ బ్రేక్ అయ్యి అప్వర్డ్ దిశగా వెళ్ళింది. అండ్ రేపటికి కీ ఇంపార్టెంట్ అండ్ కీ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఏంటంటే రేపు కీగా 58,170 అనేది ఈ రెసిస్టెన్స్ లెవెల్గా యాక్ట్ అవుతుంది అండ్ సపోర్ట్గా 58,000 అనేది యాక్ట్ అవుతుంది. ఇఫ్ మార్కెట్ అనేది 58,170 కంటే పైన ఓపెన్ అయితే అండ్ సస్టైన్ అయితే ఫస్ట్ 15 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ క్యాండిల్ కానీ సస్టైన్ అయితే మనం ట్రేడ్ని అప్వర్డ్గా ప్లాన్ చేసుకోవచ్చు. అదే కనుక మార్కెట్ కానీ గ్యాప్ డౌన్ అయ్యి ఈ 58,170 లెవెల్ని బ్రేక్ చేసి కింద బాటంలో క్లోజ్ అయితే మనం ట్రేడ్ని డౌన్వర్డ్గా ప్లాన్ చేసుకోవచ్చు. పుట్ ఆప్షన్స్కి ప్లాన్ చేసుకోవచ్చు. మనకి కీ సపోర్ట్ లెవెల్ ఏంటంటే రేపటికి 58,000 అండ్ కీ రెసిస్టెన్స్ లెవెల్ ఏంటంటే 58,170. సో మార్కెట్ అనేది రేపు బ్యాంక్ నిఫ్టీ అనేది మ్యాక్సిమం గ్యాప్ అప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం స్టాక్ అనాలిసిస్కి వస్తే ఈరోజు జిందాల్ స్టీల్, JSW స్టీల్, టాటా స్టీల్ అంటే స్టీల్ స్టాక్స్ అనేవి మంచిగా పెరిగాయి, మంచి పర్సంటేజ్తో క్లోజ్ అయ్యాయి. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ చూద్దాం. గ్లోబల్ మార్కెట్స్లో యూఎస్ మార్కెట్స్ ఈరోజు పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. డౌ జోన్స్ 0.65%, నాస్డాక్ 0.19% అండ్ యూరోపియన్ మార్కెట్స్ ఈరోజు పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. యూరోపియన్ మార్కెట్స్లో అత్యంత ఇంపార్టెంట్ అయిన మార్కెట్ వచ్చేసి డాక్స్ ఇండెక్స్. ఈ డాక్స్ ఇండెక్స్ మన ఇండియన్ మార్కెట్ అనేది ఈ డాక్స్ ఇండెక్స్ని ఆఫ్టర్నూన్ 12 తర్వాత ఫాలో అవుతుంది. సో ట్రేడింగ్ తీసుకునేటప్పుడు మీరు మీ చార్ట్లో ఈ డాక్స్ ఇండెక్స్ని కూడా చార్ట్ని కూడా పక్కన పెట్టుకొని ట్రేడ్ చేసుకోండి. అండ్ ఈ ఏషియన్ మార్కెట్స్ ఈరోజు ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. అండ్ మనం ఈరోజు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ విషయానికి వస్తే గోల్డ్ ఈరోజు 2,000 రూపీస్ పడింది. అండ్ ఇప్పుడు గోల్డ్ లైవ్ ప్రైస్ వచ్చి 1,19,300. 10 grams ఆఫ్ గోల్డ్ ప్రైస్ వచ్చి 1,19,300. మేబీ రేపు గోల్డ్ ప్రైస్ అనేది పాజిటివ్గా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అదే సిల్వర్ విషయానికి వస్తే సిల్వర్ కూడా ఒక దగ్గర
1,43,000 అండ్ 1,39,000 దగ్గర 4,000 పర్ 1 కిలో పడింది. అండ్ ప్రజెంట్ లైవ్ మార్కెట్ ప్రైస్ చూస్తే 1,00,000 ఎక్కడైతే క్లోజ్ అయిందో నిన్న అక్కడే ఓపెన్ అయ్యే ఛాన్సెస్ రేపు ఉన్నాయి. 1,44,000 దగ్గర గోల్డ్ అనేది పాజిటివ్గా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరెన్నో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ డైలీ అప్డేట్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి.